లీడర్స్ అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనము 6G మిషన్లో థర్డ్ రిపోర్టు లివర్ ఫంక్షన్ గురించి, లివర్ ఫంక్షన్లో ఎన్ని రకాల టెస్టులు వస్తాయి, దానికి యొక్క నార్మల్ స్టేజ్ ఏంటి, టోటల్గా ఈ లివర్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి 5 రకాలకు మనం ఏమి కాంబినేషన్ ఇస్తామో దాని గురించి ఒకసారి మనం అందరం కూడా డిస్కస్ చేసుకుందాం. సార్, నా వాయిస్ వినపడుతుందా? క్లియర్గా ఉందా? వినపడుతోంది సార్. వినపడుతుంది సార్. ఓకే సార్. ఓకే లీడర్స్, ముందుగా లివర్ అనగా తెలుగులో కాలేయం అండి. కాలేయం యొక్క విధులు, పనితీరు మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. కాలేయం సంబంధించిన విధులు ఏ విధంగా ఉంటాయంటే, అది పనిచేసే విధానము, అదేవిధంగా విధుల గురించి మనకు అనాటమీ క్లాస్ మనకు ఇంపార్టెంట్ అండి. దాని గురించి ముందుగా మనం తెలుసుకున్నాం. కాలేయం అనేది విటమిన్లు, ఖనిజాలు మరియు చక్కెర నిల్వ చేయడం ద్వారా పోషకాల కొరతను నివారించడానికి కాలేయం దోహదపడుతుంది. శరీరానికి అవసరమైన చాలా ప్రోటీన్ల ఉత్పత్తి చేయడానికి కాలేయము ప్రధానమైన విధండి. కొవ్వులో జీర్ణం చేయడానికి మరియు విటమిన్లు, కొవ్వులో వచ్చింది మనందరికీ కూడా తెలుసు. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, విటమిన్ ఇ ఉంటుంది, మరియు విటమిన్ కే కూడా ఉంటుంది. దీనికే కొవ్వులో కరిగే విటమిన్లను కూడా మనకు పేరంటాం. వాటి గ్రహించడం ద్వారా అవసరమైన సమ్మేళనాలను మరియు పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ కాలేయం అనేది ఉపయోగపడుతుందండి. రక్తం గడ్డకట్టాన్ని నియంత్రించే చాలా పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ఈ కాలేయం అనేది ఉపయోగపడుతుంది. రక్తం నుంచి బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా మన శరీరంలో ఇన్ఫెక్షన్లకు పోరాడడానికి సహాయపడేది ఈ కాలేయం. అవసరమైనప్పుడల్లా ఆ శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఆహారం నుండి పోషకాల జీవక్రియలు విచ్ఛిన్నం చేయడానికి కాలేయము ఉపయోగపడుతుంది. మనకు వెరీ ఇంపార్టెంట్. కొన్ని మనము దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ మనం వాడినప్పుడు మన బాడీలో విపరీతమైనటువంటి విషపూరితమైనటువంటి మలిన పదార్థాలు ఉంటాయి. ఈ మలి పదార్థాలను తొలగించడానికి లివర్ బాగా పనిచేస్తుంది. ఇది ప్రధానమైన విధులండి. ఇప్పుడు మనకు మిషన్ ఆపరేట్ చేయంగానే లివర్లో సంబంధించి వరకు మనకు 5 రకాల రిపోర్ట్లు వస్తాయి. అందులో ఇంపార్ట్ అయినది ఫస్ట్ రిపోర్టు ప్రోటీన్ మెటబాలిజం. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ మెటబాలిజం అనేది మనకు ఫస్ట్ రిపోర్టు ప్రోటీన్ మెటబాలిజం. తెలుగులో దాన్ని ప్రోటీన్ జీవక్రియ అంటారు. నార్మల్ రేంజ్ వచ్చింది 116.34 నుంచి 220.621 ఉంటే నార్మల్గా ఈ ప్రోటీన్ మెటబాలిజం అనేది మనం గుర్తించవచ్చు. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, గుర్తించుకోవాల్సిన అవసరం, మన అందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం, అందరికీ కూడా అవసరమైన రిపోర్టు. ఈ రిపోర్టు మనం షో చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి. ఈ యొక్క ప్రోటీన్ జీవక్రియ అనేది ఏ విధంగా దోహదపడుతుందో మనం దాని గురించి కూడా ఒకసారి తెలుసుకున్నాం. ఆహారంలో ప్రోటీన్లు జీర్ణమై జీర్ణ వ్యవస్థ ద్వారా గ్రహించబడతాయి. తర్వాత కాలేయానికి మార్పిడి మరియు పునర్వ్యవస్థీకరణ కోసం పంపబడుతుంది. శరీరానికి అవసరానికి అనుగుణంగా, కణాల అవసరాల అనుగుణంగా వివిధ రకాల ప్రోటీన్లు తయారు చేయడానికి వివిధ రకాల అమైనో ఆమ్లాలు జీవక్రియ చేయబడతాయి. అదనంగా మనకేమవుతుంది, కాలేయం పనికిరాని ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా కుళ్ళిపోతాయి. ఆ పైన అమైనో ఆమ్లాలు యూరియాగా మార్చబడుతుంటే మరి యూరిన్ రూపంలో బయటకు వస్తుంది. ఇది మూత్రపిండాల ద్వారా, పేగు మార్గాల ద్వారా విసర్జించబడుతుంది. ఈ యొక్క ప్రోటీన్ మెటబాలిజంలో ఈ ప్రోటీన్ మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్, మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రోటీన్ మెటబాలిజం అనేది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. మనకు వచ్చిందే ఎక్కువ తక్కువ లేకుండా నార్మల్ స్టేజ్లో ఉన్న తర్వాత మనం ఈ యొక్క ప్రోటీన్ మెటబాలిజం ఎంత బాగా పనిచేస్తుందో
మన జీవక్రియ, అదేవిధంగా కాలేయంలో ఈ అమైనో ఆమ్లాలు కావచ్చు, యూరియా రావడం కావచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అదేవిధంగా ఇవన్నిటి కూడా దోహదపడుతుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్టు. మనందరం కూడా చేసుకొని తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా చాలామందికి ఈ ప్రాబ్లమ్ ఉన్నిందంటే ఖచ్చితంగా యూరిన్ అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా రకరకాలమైనటువంటి మనకు ఇన్ఫెక్షన్ కావచ్చు, అదేవిధంగా పట్టి పట్టి యూరిన్ కావచ్చు, ఇవన్నీ సమస్యలు వస్తాయండి. కాబట్టి ఇది మేజర్ అయిన సమస్య. మనందరం కూడా తెలుసుకోవాల్సిన సమస్య. దీని గురించి ఒకసారి మనందరం కూడా స్టడీ చేసుకొని ప్లస్‌లో ఉందా? మైనస్‌లో ఉందా? ఏంటనేది హైయెస్ట్ మాత్రం ఉంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ పే చేయాల్సొస్తుందండి. కాబట్టి అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రోటీన్ మెటబాలిజం. ఓకేనా సార్? సెకండ్ వన్, ఫస్ట్ వన్ రిపోర్ట్ అయిన తర్వాత సార్, అది మనం అందరం కూడా గుర్తుపెంచుకోవాలి. సెకండ్ వన్ ఎనర్జీ ప్రొడక్షన్ ఫంక్షన్. సెకండ్ మనకు రిపోర్ట్ ఏమొస్తుందంటే ఎనర్జీ ప్రొడక్షన్ ఫంక్షన్, శక్తి ఉత్పత్తి యొక్క ఫంక్షన్ అండి తెలుగులో. ఈ యొక్క నార్మల్ రేంజ్ వచ్చింది, జస్ట్ ఇది మనం తెలుసుకోవాలండి. 0.713 నుంచి 0.992 ఉంటే నార్మల్ ఉన్నట్టు. నార్మల్ ఈ ఎనర్జీ ప్రొడక్షన్ శాంక్షన్‌లో మనకు. ఇప్పుడు మనము దీని గురించి కూడా ఒకసారి మనం జస్ట్ తెలుసుకోవాలండి. జస్ట్ మనకు కార్బోహైడ్రేట్లు జీర్ణమైన తర్వాత కాలేయ కణాల అవసరాలకు శక్తికి ఉత్పత్తి చేయడానికి, పొడి చక్కెర జీవక్రియ నిర్వహించడానికి దోహదపడుతుంది. మరియు తర్వాత నిల్వ కోసం అదనపు పొడి చక్కెరను గ్లైకేజన్‌గా మారుస్తుంది. కొవ్వు పదార్థాలు జీర్ణమైన తర్వాత కాలేయం కొవ్వును శక్తిగా మార్చడానికి ఈ యొక్క ఎనర్జీ ఉత్పత్తి ఏ విధంగా ఉందనేది మనకు తెలడానికి ఇది మనం తెలుసుకోవాలి. ఇది జస్ట్ మన అబ్జర్వేషన్ మాత్రమే. మన అది ఇంపార్టెంట్ ఏం కాదండి, తెలుసుకోవాలి. సెకండ్ రిపోర్ట్. థర్డ్ రిపోర్ట్ అండి, ఇది కూడా మనం తెలుసుకోవాలి. డిటాక్సిఫికేషన్ ఫంక్షన్. డిటాక్సిఫికేషన్ ఫంక్షన్, నిర్విషీకరణ ఫంక్షన్ అన్నాడు తెలుగులో దీనికి. నార్మల్ వచ్చింది 0.202 నుంచి 0.991. ఇది నార్మల్ అండి. డిటాక్సిఫికేషన్, నిర్విషీకరణ ఫంక్షన్. ఆహారం జీర్ణ ప్రక్రియ మరియు జీవక్రియ ప్రక్రియలో కొన్ని విషయాలు ఉత్పత్తి చేస్తుంది. కాలేయంలో అలాగే నిర్విషీకరణ ఎంజైములు ప్రమాదకరమైన పదార్థాలు కుళ్ళిపోవడానికి నిర్విషీకరణ నిర్వహిస్తారు. ఆల్కహాలు మరియు అమ్మోనియా హాని చేయని పదార్థాల్లో యూరియా, నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి కలిసి శరీరం నుంచి విసర్జించబడుతుంది మనకి యూరియా రూపంలో. ఈ బాడీకి అనేది ప్రతి ఒక్కరికి కూడా డిటాక్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మలిన పదార్థాలు మన బాడీలో ఉండకూడదు. మలిన పదార్థాలు మనం ఇమీడియట్‌గా బయటికెళ్తే మనం హెల్తీగా ఉంటాం. విష పదార్థాలు అందుకే మనము ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ప్యాచెస్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకతూరి ఒక్కసారన్నా ఒక బాడీకి వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ బాడీలో వచ్చేసి మనం రకరకాల ఫుడ్ తింటాం. దానివల్ల మలిన పదార్థాలు ఎక్కువవుతాయి. డిటాక్సిఫికేషన్ జరగాలి కాబట్టి ఫుడ్ ప్యాచెస్ వాడామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన దగ్గర. దానికోసం మనం అందరం కూడా వాడాలండి. ఈ థర్డ్ రిపోర్ట్ జస్ట్ అబ్రివేషన్ మాత్రమే. ఇది మనకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. ఫోర్త్ వన్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. బైల్ సెక్రేషన్ ఫంక్షన్, పిత్తస్రావం ఫంక్షన్ అంటారు దీన్ని తెలుగులో. ఈ యొక్క నార్మల్ స్టేజ్ వచ్చింది 0.432 నుంచి 0.821. ఇది నార్మల్ అండి. పిత్తస్రావ ఫంక్షన్ కాలేయంలో జీవక్రియ యొక్క తుది ఉత్పత్తి పిత్తము. ఇది కొవ్వులో జీర్ణక్రియలో పాత్ర పోషించడానికి బైల్ సెక్రేషన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన శరీరం కొవ్వులో కరిగే విటమిన్లు మనందరికీ కూడా తెలుసు. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు విటమిన్ కే గ్రహించడానికి ప్రోత్సహించే బైల్ సెక్రేషన్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి. అధిక పిత్తం స్పాండ్ బై కోసం పిత్తాశయంలో పంపబడుతుంది. ఈ సెక్రేషన్ అనేది ఎంత ఉండాలి అనేది కూడా మనం అందరం కూడా నార్మల్ స్టేజ్ ఉంటే హెల్తీగా ఉన్నట్టు. బైల్ సెక్రేషన్ అనేది ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టి దీన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. దీని అన్నిటికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ హైలైట్ లివర్ ఫ్యాట్ కంటెంట్. 3 స్టార్ పెట్టుకోండి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టోటల్‌గా ఈ రిపోర్ట్‌లో లివర్‌లో మనం చూడాల్సింది లివర్ ఫ్యాట్ కంటెంట్. ఇది లాస్ట్ రిపోర్ట్, ఐదో రిపోర్ట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ కూడా మనకు. దీని గురించి ఒకసారి మనం తెలుసుకున్నాం. ఫ్యాట్ లివర్ కంటెంటు మనకు దీన్ని ఇంగ్లీష్ అయినా తెలుగులో అయినా ఒకటే వర్డ్ ఉంటుంది. నార్మల్ రేంజ్ వచ్చింది 0.097 నుంచి 0.419 నార్మల్ ఈ యొక్క ఫ్యాటీ లివర్ అనేది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఫ్యాటీ లివర్ అనేది లోలో ఉంటే ఏం కాదండి. హై ఉంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ మనందరికి కూడా మేజర్‌గా ఒబెసిటీ ఎవరైతే ఉందో దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా వాళ్ళందరికీ కూడా ప్రధానంగా డిస్‌ప్లే అయినటువంటి రిపోర్టు. మనందరం కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కాలేయం రిపోర్ట్‌లో హైలైట్ అనేది ట్రిపుల్ స్టార్ పెట్టుకోండి, అవసరం కూడా మనకు. ఇప్పుడు మనము లివర్ కొవ్వు శాతము తడి బరువులో 5% కంటే తక్కువగా ఉంటే, లేదా లివర్ బయాప్సీలో యూనిట్ ఏరియాలో 1/3 కంటే ఎక్కువ లివర్ కణాల్లో మైక్రోస్కోప్ కింద లిపిడ్ బిందువులు ఉండే లివర్ను ఫ్యాటీ లివర్ అంటారు. ఈ ఫ్యాటీ లివర్కు మరొక పేరు లివర్ ఫ్యాటీ డీజనరేషన్ అని కూడా అంటారు. ఫ్యాటీ లివర్‌లో మనకు బాగా ఉభయకాం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఫ్యాటీ లివర్ చూపిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ చూపిస్తుంది. డయాబెటిక్స్ ఫ్యాటీ ఈ యొక్క మనకు ఈ ఫ్యాటీ లివర్‌కి రకరకాల పేర్లు ఉన్నాయండి. ఉభయకాయం ఫ్యాటీ లివర్ అని, లావు ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చేది ఉభయకాయం ఫ్యాటీ లివర్ చూపిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వాళ్ళందరికీ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎక్కువగా చూపిస్తుంది. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్ ఉంటారో వాళ్ళందరికీ కూడా డయాబెటిక్ ఫ్యాటీ లివర్‌గా విభజించవచ్చు. 3 రకాలైనటువంటి ఫ్యాటీ లివర్లు ఉంటాయి మనకు. ఈ యొక్క ఫ్యాటీ లివర్‌లో 3 సాధారణ కారణాలు కూడా మనం గుర్తించవచ్చండి. పోస ఫస్ట్ వచ్చింది పోషకాహార రుగ్మత ఫ్యాటీ లివరు, డ్రగ్ ఇండ్యూస్డ్ ఫ్యాటీ లివర్ అని, అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ కూడా మనకొచ్చింది ఈ యొక్క అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని 3 రకాలైనటువంటి ఫ్యాటీ లివర్ మనకు గుర్తించవచ్చు. పోషకాహార రుగ్మత అంటే మనం తిన్న న్యూట్రిషన్ ఫుడ్ సరిగా తీసుకోకపోతే వాళ్ళందరికీ కూడా పోషకాహార రుగ్మత ఫ్యాటీ లివర్ అనేటి సమస్య వస్తుంది. అదేవిధంగా అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్న మనకు మాత్రమే అక్యూట్ ఫ్యాటీ లివర్ వస్తుంది. ఎవరైతే మనము ఆల్కహాలు, పాన్, గుట్కాలు అదేవిధంగా ఒక్కాకు తాగేలందరికీ కూడా డ్రగ్ ఇండస్డ్ ఫ్యాటీ లివర్ అనే ఈ 3 సమస్యలు గుర్తుపడతాయి. దీన్ని బట్టి మనము న్యూట్రిషన్ ప్రాబ్లమ్ ఉందా? వాళ్ళేమన్నా ఆల్కహాల్ తీసుకుంటున్నారా? లేదా ప్రెగ్నెంట్‌లో కొంతమంది వచ్చింది వీక్‌నెస్ ఉన్నప్పుడు, బ్లడ్ తగ్గినప్పుడు వాళ్ళందరికీ కూడా అక్యూట్ ఫ్యాటీ లివర్ ఏమన్నా ఉందా అని మనం ఐడెంటిఫై చేయొచ్చు దీని ద్వారా. ఇప్పుడు మనము ఫ్యాటీ లివర్ యొక్క లక్షణాలు కూడా ఒకసారి మనం తెలుసుకున్నాం. తేలికపాటి ఫ్యాటీ లివర్ ఉన్న వ్యక్తి ఎటువంటి అసౌకర్యంగా ఉండదు. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది మనకు లెఫ్ట్ సైడ్‌లో చూపించే రిపోర్ట్‌లలో తక్కువగా ఉండాలండి. తక్కువగా ఉన్న వ్యక్తికి ఏ ఇబ్బంది ఉండదు. మనకొచ్చింది ఆహ్, రెడ్డు, యెల్లో, గ్రీను, బ్లూ, గ్రీన్ కలర్ వస్తుంది. కాబట్టి ఎడమ చేతి పక్కన ఉన్న వాటికి ఏమి ఇబ్బంది లేదండి. ఎప్పుడైతే మనకు రైట్ సైడ్ పెరుగుతుందో అప్పుడు మనం వచ్చింది ప్రతి పాయింట్ కూడా ఈ యొక్క ఫ్యాటీ లివర్ వచ్చింది చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని గురించి కూడా ఒకసారి మనము తెలుసుకున్నాం. మితమైన లేక తీవ్రమైన ఫ్యాటీ లివర్ ఉన్న రోగులకు ఆకలి లేకపోవడం, అలసటగా ఉండడం, వాంతులు రావడం, పొత్తి కడుపులో వ్యాకోచించడం, విరేచనాలు, కాలేయ నొప్పి, ఎడమ భుజము మరియు వెన్నునొప్పి, వాపు మరియు ఇతర లక్షణాలు కనవచ్చే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు ఈ యొక్క లక్షణాలు అనేది కనపడుతుందండి. దీని ద్వారా మనం వచ్చింది ఫ్యాటీ లివర్‌ను మనం ఐడెంటిఫై చేసుకొని చాలామందికి పెయిన్స్ రావచ్చు. రకరకాల ప్రాబ్లమ్స్ దేనివని మనము ఐడెంటిఫై చేసుకొని ప్లాన్ చేయాలండి. ఇప్పుడు మనము ఏదైతే మనం రిపోర్ట్ చేస్తామో వైద్య పరీక్ష ద్వారా హెపటోమెగాలని కనుగొనవచ్చు. కొన్ని కాలేయ కణాలు తేలికపాటి కామెర్లు మరియు స్పైడర్ యాంజియోమాను మనము గుర్తించవచ్చు. దీని ద్వారా మనకొచ్చింది బాడీలో ఈ యొక్క ఫ్యాటీ లివర్ ఎక్కువైంది. అదేవిధంగా డిటాక్సిఫికేషన్ జరగకపోతే ఆటోమేటిక్‌గా వాళ్ళొచ్చింది జాండీస్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సొస్తుంది. జాండ్రిక్ అటాక్ అవుతాయండి. అయి మనం తేలికపాటి కనపడవు. కాబట్టి అందరం కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఫ్యాటీ లివర్ అనేది తగ్గించుకుంటే హెల్తీగా ఉండొచ్చు. తర్వాత మరొక రకమైనటి అసాధారణ కాలేయ పనితీరులో ట్రైగ్లిజరాయిడ్స్ మనకొచ్చింది. అదేవిధంగా కొలెస్ట్రాలు,
పెరుగుదల అన్నీ కూడా మనం వచ్చింది బ్లడ్ ద్వారా మాత్రమే మనకు తెలుస్తాం, మనందరికీ కూడా తెలుసు. దీంట్లో జస్ట్ సిమ్టమ్స్ కనపడతాయి. ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ హై ఉంటే గనక ఖచ్చితంగా ఒకసారి బ్లడ్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళకు వచ్చిందే మనకు హెచ్‌డీఎల్ ఎలా ఉంది, ఎల్‌డీఎల్ ఎంత ఉంది, అదేవిధంగా మన వాళ్ళందరికీ కూడా ట్రైగ్లిజరాయిడ్ ఏ విధంగా ఉందో, ట్రైగ్లిజరాయిడ్ నెగ్లిజెన్స్ చేసినట్టే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. మీకు ప్రీవియస్‌గా అనాటమీ క్లాస్‌లో నేను చెప్పిన ట్రైగ్లిజరాయిడ్ సెపరేట్‌గా చెప్పడం జరిగింది. కాబట్టి ట్రైగ్లిజరాయిడ్ పైన కూడా మనకొచ్చింది నెగ్లిజెన్స్ చేయకూడదు. ఇయన్నీ కూడా మనకు బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌లో కనపడతాయండి. జస్ట్ ఇక్కడ సింప్టమ్స్ కనపడినా కూడా పూర్తి ఐడెంటిఫికేషన్ కోసం మనం కంపల్సరీగా బ్లడ్ ద్వారా చేసిన తర్వాత కంపారిజన్ చేసుకొని మనం 100% ఇవ్వచ్చు. ఒకవేళ అడ్వాన్స్ ప్రికాషన్‌గా అయితే మనం ఇవ్వొచ్చండి. ఇప్పుడు మనము ప్రారంభ రోగుల నిర్ధారణ మరియు సత్వర చికిత్స కోసం కొవ్వు కాలేయం యొక్క మరింత అభివృద్ధి సంవర్ధన నిర్వర్తించడానికి, కాలేయంలో కొవ్వు నిక్షేపాలు తగ్గడానికి మన దగ్గర ఎక్స్ట్రార్డినరీ ఫుడ్ మనకి పై సింప్టమ్స్ ఏవి ఉన్నా కూడా అండి, ఈ 5 రకాల రిపోర్ట్‌లో మనం అందరం కూడా నార్మల్ నుంచి అబ్నార్మల్ అంటే యెల్లో కలర్ రైట్ సైడ్‌లో గుర్తుపెట్టుకోండి మీరు. రైట్ సైడ్‌లో గ్రీను, తర్వాత యెల్లో, తర్వాత బ్లూ, రెడ్ ఉంటది కదా! మనకు ఎవరైతే ఈ యొక్క లివర్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అందరికీ కూడా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా దీర్ఘకాలికంగా మనకొచ్చిందే మనం మందులు వాడుతున్నప్పుడు, మన బాడీలో మలిన పదార్థాలు ఎక్కువైన వాళ్ళకు, అదేవిధంగా ఆల్కహాల్, పాన్, గుట్కా, అదేవిధంగా బయట మనకు లభిస్తున్నటువంటి కోల్గేట్, నికోటిన్, టొబాకో అలాంటివి మనము పేస్టులు వాడినా, అదేవిధంగా మనం వచ్చింది ఎక్కువ మనము కాఫీ, కెఫెన్ ఎక్కువ ఉన్న వాళ్ళన్నా కూడా ఈ యొక్క ప్రాబ్లమ్ అందరికీ కూడా టాక్సిన్స్ ఎక్కువవుతాయండి. దీన్ని బట్టి మన అందరి దగ్గర కూడా మనం ఎక్స్ట్రార్డినరీ అడ్వాన్స్‌గా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టీ తాగుతారు. అదేవిధంగా అందరికీ కూడా పైనొచ్చింది కూల్ డ్రింక్ అలవాటు ఉంది, తాగుతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా టాక్సిన్స్ ఎక్కువైనప్పటికీ మన మొత్తం లివర్ అంతా పాడైపోతుంది. ఒక లివర్ అనేది పాడైపోతే మళ్ళా రీజనరేట్ కాదండి. కాబట్టి మనందరం కూడా లివర్ అనేది కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనము ఈ యొక్క లివర్ సంబంధించినటువంటి మన కేవాలో మంచి అద్భుతమైనటువంటి ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్‌ల గురించి ఒకసారి అందరూ కూడా రాసుకోండి. లివర్ కేర్ జ్యూస్ గాని, టాబ్లెట్ గాని ఇవ్వచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మిల్క్ 3 సెల్ డ్రాప్స్ కూడా మనం ఇవ్వచ్చు. దీంతో పాటు ఎవరికైతే ఎక్కువ మనకొచ్చింది ఉభయకాయం కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ దీర్ఘకాలిక అందరికీ కూడా అమృత పానంలాగా ఉపయోగపడే సిల్వర్ ప్లస్ లిక్విడ్ ఇవ్వండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకు. దాంతో పాటు మనం అందరం కూడా ఫుడ్ ప్యాచెస్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఈ 4 మన దగ్గర ఈ ప్రాబ్లమ్స్ 5 రకాలు ఏదున్నా కూడా ఈ 5 ఇచ్చామంటే 6 మంత్స్ వాడిచ్చామంటే చాలా చాలా అద్భుతంగా మన దగ్గర పనిచేస్తుందండి. ఇది ఈరోజు టాపిక్. ఓకే.